శ్వేత 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 ఎవరు లేరేంటి? మరి తలుపు కొట్టారు. చూసుంటే చచ్చేదాన్ని. ఇప్పుడు మంచిగా మాయ చేయొచ్చు. ఇదేంటి లోపల సౌండ్ వస్తుంది? ఇందాక మోగింది కూడా లోపలేనా? ఏంటి సౌండ్? ఎవరు? నేను మామా, శ్వేతని. శ్వేత శ్వేత అమ్మ శ్వేత శ్వేత తీయమ్మా. లోపల ఎట్లున్నవే? అవునా, బాత్రూము గడిపడిపోయింది, రాటల్లే. ఇక్కడన్నా గడి బయట పడుతుంది, లోపల ఎలా పడుతుంది? తీ. అయ్యో పిచ్చివా, అయ్యో వస్తలే మామా. తీయవే అమ్మ శ్వేత. అయ్యో రావటం లేదు మామా. సరే పక్కకు జరుగు, పగలు కొడతా. జాగ్రత్త మామా. నాకేం కాదమ్మా, నువ్వు పక్క జరుగు. జాగ్రత్త అన్నది డోర్ గురించి మామా. సర్లే తప్పుకో. నేను పోకుండానే కూర్చుంటావేంది మామా? జర తలుపేసుకొని కూర్చోయే. అమ్మ శ్వేత, ఎక్కడికి వెళ్ళావు తల్లి? నీకోసం రాత్రంతా ఎంత వెతకమో తెలుసా? ఎంత ఏడ్చానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావే? పిచ్చెక్కిపోయింది. ఎక్కడికి వెళ్ళావు? మామా, బాత్రూమ్ లా సెంటిమెంట్ సీన్ మంచిగా ఉంటది. నోర్ముయ్, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావే? ఏంటి అడుగుతుంటే ముక్కు మూసుకున్నావు? స్మెల్ వస్తుంటే ముక్కు కాక ఇంకేం మూసుకుంటారు మామా? ఆ హాల్లోకి పోదాం రా. రావే, రా నువ్వు రా, రావే. చెప్పవే, రాత్రంతా ఎక్కడున్నావు? బాత్రూమ్లా. బాత్రూమ్ లోనా? అవు మామా, నిన్న రాత్రి బాత్రూమ్కి వెళ్ళినా, తలుపు గొల్లం పెట్టినా, ఖతం, మళ్ళీ గొల్లం రాలే. చాలే, గొల్లం రాకపోతే తలుపు కొట్టొచ్చు కదా. కొట్టిన మామా. అప్పుడు నువ్వు నన్ను ఎత్తుకనికి బయటికి పోయినావు. మరి అర్ధరాత్రి కొట్టొచ్చు కదా, ఎందుకు కొట్టలే? కొట్టిన మామా, నీ గురకలో వినబడి ఉండదు, అందుకే గురక పెట్టద్దు అంట. వింటావా? చంపుతా. వెదవ డ్రామాలు ఆపి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళినా, ఆడెవడో తలుపు పెట్టిండు, రాత్రంతా లోపటే ఉండిపోయినా. చా, నిజమా? మరి తమరికి తిండి ఎవరు పెట్టారు తల్లి? ఓ దొంగ అంకుల్ వచ్చిండు, తిండి పెట్టిండు. అబ్బా, నీకోసం దొంగలు ఎత్తుకుంటూ వచ్చి తిండి పెట్టారా? పాపం తలుపు కూడా వాళ్ళే తీసుంటారే. అరే అవునా, నీకెట్లా తెలుసు? చెవులో పూలేమైనా కనబడుతున్నాయా?
పువ్వు లెక్క ఉంటది. ఇంకా దాంట్లో ఇంకో పువ్వు ఎట్లా పెడతావు మావా? చంపుతా. అడ్డమైన తిరగడం, అడిగితే హరికథలు చెప్పడం నీకు బాగా అలవాటైంది. నిజం చెప్తావా లేక ఎండలు నిలబెట్టమంటావా? నిజం చెప్తా మావా. వెరీ గుడ్, చెప్పు. పక్కూర్లో తిరునాళ్ళు జరుగుతుంది మావా, చూద్దామని ఫ్రెండ్తో కలిసి పోయినా. ఆడ లేట్ అయిపోయిందే. నాకు తెలిసి ఇలాంటిది ఏదో ఉంటుందని. అదేదో ఇందాక చెప్పొచ్చుగా. చెప్పేదాన్నే మావా, నువ్వు అబద్ధం నమ్ముతావని తెలియక చెప్పలే. ఏంటి? ఏలే మావా, మా నాన్న మీదొట్టు నిజం చెప్పినా అంటున్నా. అయ్యో పాపం, వాడి మీద ఒట్టేస్తావేంటే? అబద్ధం చెప్తే వాడు పోతారే. అందుకే చెప్పినా. అవి ఏం లేదు మావా. చాలే, ఇంకోసారి నాకు చెప్పకుండా కాలు కదిపావో చంపుతా. పోయి స్నానం చేసి రాపో, వెళ్ళు. అమ్మయ్య, బతికిపోయినా. థ్యాంక్స్ స్వామి, అది ఇంటికొచ్చింది. సిద్ధులు 500 అప్పు కావాలి. వడ్డీతో సహా ఇస్తా, రేపే ఇస్తా. సరేనా? మళ్ళీ ఫోన్ చేస్తా. ఏందమ్మా చూస్తున్నావు? నువ్వు అప్పడినావు కదా, దొరుకుతుందిలే. టట్టడాయ్ 200. చూసావా, మా ఇంట్లో నేనెంత అడిగితే అంత ఇస్తారు. నీకిస్తారా? ఇంట్లో వాళ్ళు ఇయ్యరు, నీలాంటి పాగలు ఇస్తారు. నాలాంటి వాళ్ళ ఎలా ఇస్తారు? చూస్తావా? ఇగో ఈ రూపాయి పైకేస్తా, ఏడబడుతుంది. కింద పడుతుంది. పడదు. కిందే కదే పడేది. పడదే. పడిద్ది. పంజవా? ఈ 200 పందెం ఖచ్చితంగా కింద పడుద్ది. దాంతో పందెం వద్దక్క, ఓడించేస్తుంది. ఏ, నీ అక్కే దాన్ని ఓడిస్తుంది. అబ్బో, అయ్యో, నీ జోరు చూస్తే గట్లనే ఉన్నది. సరే, రూపాయి ఇస్తున్నా చూడు. చూసినావు, కాయిన్ కింద బల్లే. మోసం మోసం తండ్రి. ఏందే మోసం? కాయిన్ పైకేస్తా అన్నా గాని మధ్యలో పట్టుకోను నానే. పైసలు ది. మోసం, నేను ఇవ్వను. మోసం మోసం తండ్రి. ఏంటా గొడవ? ఏంటా గొడవ? సార్, శ్వేత పన్నం కట్టి మా అక్కని చీట్ చేసింది సార్. ఆ క్లాస్ రూమ్ లో పందెమా? అసలు ఏం పందెం కట్టావే? ఈ రూపాయి పైకేస్తే ఏడబడుతుంది సార్. కింద పడుతుంది. పడదు. పాడదా? అవు చూస్తారా? సరే చూసుకో. చూసిండ్రా ఏడబడిందో? ఏంటే ఈ పందేల పరమేశ్వరకే పంచా? ఎల్కేజీ నుండి పీజీ దాకా నాతో పందెం కాసి గెలిచిన వాడే లేడే. సరే, ఈసారి ఏదైనా పందెం అయ్యే. వద్దులేండి సార్, ఓడిపోతారు. ఏంటే నేను ఓడిపోతానా? లాభం లేదే. నువ్వు గనక నన్ను పోటీలో ఓడిస్తే నువ్వు అడిగినంత డబ్బిస్తా. గట్లంటారా సార్? ఏ పండు, ఇటు రావి. ఏంటి?
ఏంటి రెడీయా కాదా? ఇగో సారు, మీ భుజం మీద ఈ ఆపకాయ ఎంత పుట్టుమచ్చుంది. పప్పులో కాలేసావ్. నా భుజం మీద పుట్టుమచ్చ లేదు. ఉన్నది సారు. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. గట్లయితే చూపించండి సారు. చూపిస్తా, చూసుకో. 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 ఉందా? లేదుగా, లేదుగా, లేదు. లేదు, లేదు, నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. ఈ పందేల పరమేశ్వరమే గెలిచాడే. అవు సారు, లేదు. చూసావా నేను ఎలా ఓడించానో? డబుల్ తీవే, డబుల్ తీ. గదేంది సారు, మీరు ఓడిపోతే ఇస్తా అన్నారు గాని నేను ఓడిపోతే ఇస్తా అని చెప్పలేదు కదా. నీరెట్లు ఇస్తా? భలే కొట్టావే దెబ్బ. అయినా పర్వాలేదు, ఈ పందెంలో నేనే గెలిచా. నేను బి గెలిచిన సారు. ఎలాగే? పుట్టుమచ్చిందని మీతో పంజం కట్టినా, మీ షర్ట్ ఇప్పిస్తా అని దీంతో పంజం కట్టినా. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతారు? ఎంత పని చేసేవే బాతుగుడ్ల దానా, నిన్ను వదలకూడదు. నీకు తగిన శాస్త్ర చేస్తాను. ప్రిన్సిపల్ గారు, ఇంట్లో ట్యాప్ విప్పడానికి ఆలోచించే నా చేత చొక్కా విప్పిస్తావా? నిన్ను వదలనే. చాలే, పిల్లల మీద పందాలు కాస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళ మామయ్యకి ఫోన్ చేశాను, రాగానే తెలుసుకుందాం. ఆనంద్ పిలిచింది సార్, మనం తెలుసుకోవచ్చు కదా. నువ్వు పెద్ద పుడింగి అని తేల్చుకోవడానికి నీ మామరాని చెప్తా. ఏం చేస్తారు సార్? నీ అల్లరి మొత్తం చెప్పి పిచ్చగొట్టుడు కొట్టిస్తా. మీరేం కొట్టించలేరు. కొట్టిస్తా. పంజమా? పందెమా? పందెమా? పందెం అంటే ఈ పరమేశ్వరం ఎప్పుడు రెడీ. ఒక పక్క ఒంటి మీద షర్టు పిగ్గేసినా కూడా మళ్ళీ పందెలు కాస్తావా? నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నన్ను ఎందుకో రమ్మన్నారట? ఓసారి ఆయన చూడండి. ఈయన్ని చూడడానికి రమ్మన్నారా? బాగా లాగారు. చూశానండి, వస్తాను. ఆగడే. చూడటం అంటే కుక్క కారు టైర్ వాసన చూసి వెళ్ళిపోయినట్టు కాదు. మరి అతను ఒంటి మీద షర్ట్ ఎందుకు లేదు తెలుసా? తెలుసండి. తెలుసా? తెలుసా చెప్పండి. ఏముందండి, నా అత్త నాకు ప్యాంట్ పెట్టినట్టు మీ అత్త మీకు షర్ట్ పెట్టుండకపోవచ్చు. మీకు అలా అర్థమైందా? కర్మ. నా ఒంటి మీద షర్టు లేకపోవడానికి కారణం మీ శ్వేత సార్. ఊరుకోండి సార్, మీ అత్త మీకు షర్ట్ పెట్టకపోతే అదేం చేస్తుంది? కావాలంటే పాత షర్ట్ ఒకటి పంపిస్తాను, అది వేసుకోండి. మీ కోడలు నాతో పందెం కాసి నా షర్ట్ ఇప్పించింది సార్. అలాగా? ఏయ్, అసలు నీకు బుద్ధి ఉందానే? పందెం కట్టేదానివి ప్యాంటు మీద కట్టాలే గానీ. కంగారు పడకండి సార్, ప్యాంటు పోతే నాలాగా టవల్ కట్టుకోవచ్చు, అదే షర్టు పోతే కట్టుకోవడం కష్టమని చెప్తున్నాను సార్. అసలు టీచర్తో పందెం కట్టడం ఏంటండి? కరెక్టేనండి. ఏయ్, ఇంత పెద్ద ప్రిన్సిపల్ సార్ ఎదురుగా ఉన్నారు, పైగా ఆయన షర్టు ప్యాంటు కాస్ట్లీగా ఉన్నాయి. అలాంటి ఆయనను వదిలేసి చీప్ గా టీచర్తో పందెం కట్టడం ఏంటి? చూడు, ఆయనతో పందెం కట్టలేదని పాపం ఎంత ఫీల్ అవుతున్నాడో చూడు. అయ్యా మీకు నమస్కారం.
నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నమస్కారం. ఏం బ్రెయిన్ సార్ మీది. మా ప్రిన్సిపల్ గారి ఉద్దేశం ఆయన షర్టు విప్పించమని కాదు. అర్థమైందండి. ఏమర్థమైంది? ఆయన ఫీల్ అవుతున్నది షర్టు విప్పిందని కాదు, ప్యాంటు విప్పలేదని. ఇంకోసారి ఎవరితో పందాలు కట్టొద్దని చెప్పండి సార్. ఓహో అలాగా, అర్థమైంది. ఏయ్ ఏలడంత లేవు నీకు పందాలంటే? మామా నేను పంజం కట్టలేదు మామా. సారే పంజం కట్టమని రెచ్చగొట్టిండు. ఏం సార్ పందెం కట్టమని మీరే రెచ్చగొట్టారట? పాప సంగతి తెలియక పన్ను అనగానే కొంచెం టెంప్ట్ అయ్యాను సార్. నీకు బుద్ధుందా? చూడండి, ఏదేమైనా మీ శ్వేత అలరి బాగా ఎక్కువైపోయింది. అందరిని తిడుతుంది, కొడుతుంది. ఇలా పందేల పేరుతో బట్టలు విప్పించేస్తుందండి. ఇంకోసారి ఇలా పందేలు గిందేలు అందంటే తీసిచ్చి పంపించేస్తానేమనుకుంటున్నారో. చూసావే నీ వల్ల ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది. ప్రతి సన్యాసి సారీ సార్, ప్రతి ఒక్కరితో మాటలు పడాల్సి వస్తుంది. ఇంకోసారి ఇలా చేసావో కాళ్ళు ఇరగొడతా సార్. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ నా కోడలు అల్ల చేయదు, ఇలా పందాలు కాయదు, ఎవరిని కొట్టదు, మళ్ళీ దాని మీద ఎలాంటి కంప్లైంట్ రావు. ఎందుకంటే సంజయ్ చెప్పుకోవడానికి నేను రాను. ఏ ఊరు వెళ్తున్నారు సార్? ఏ కామెడీ చేస్తున్నారా? సీరియస్ క్యారెక్టర్ ఇక్కడ. చా కాదు, ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. 3 సార్లు చెప్పారేంటండి? ముగ్గురున్నారు కదా, తలా ఒక ఛాలెంజ్ పడేశా. రావే దా. వాడి తెక్కే దీనికి వచ్చినట్టుంది దేవుడా. అత్తయ్య గారు. ఏంటి కోడలు గారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? గడప మీద చీమలుంటే అలా దులుపుతున్నాను. కుడతాయనా? కాదు, తింటాయని. కామెడీలా? బుజ్జి చీమలు లడ్డూలో ఉన్న మిమ్మల్ని ఎలా తింటాయండి? నీ తెలివి తొగలయ్యా. తింటాయన్నది నన్ను కాదే, గడప మీదున్న పసుపుని. పసుపు తింటే మీకేమైంది? వేడి చేసిందే. పసుపు తింటే చీమలి కదా వేడి చేస్తుంది, మీకెలా వేడి చేస్తుంది? అయ్యో, నాకు వేడి చేసి జలుబు చేసింది. అందుకేనా మాట ముక్కుల్లోంచేస్తుంది? ఏడ్చవ్వేరి మొహందానా. వేడి నీళ్ళు కాచుకుని అందులో ఓ చిటికెడు పసుపు వేసుకుని అలా ఆవిరి పిలిస్తే జలుబు వెంటనే తగ్గిపోతుందని టీవీలో చూపించారే. వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురావే. కుదరదు. ఎందుకు కుదరదే? టీవీలో వేడి నీళ్ళు ఎలా వస్తాయండి? అయ్యో, నోరు ముయ్యవే. వెళ్ళి కాచుకుని తీసుకురా. అయ్యో, టీవీలోకి ఎలా వెళ్తాం అత్తయ్య గారు? ఎలా కాచుకొస్తాం? మన వంటగదిలోకి వెళ్ళి కాచుకొని తీసుకురండి. పసుపు కూడా తెమ్మంటారా? అక్కర్లేదు, ఆల్రెడీ సేకరించాను. ఎక్కడి నుంచి? చీమల నోట్లోంచి. అంటే ఇందాక మీరు దులిపింది చీమలి కాదు, వాటి నోట్లో పసుపు అన్నమాట. అవునే, చూడండి చూడండి ఎంత వచ్చిందో పసుపు. చాలండి, మీకు జలుబు చేసిందని మీ అబ్బాయి 4 టాబ్లెట్లు కొనిచ్చాడు. ఏం చేశారు? 4 వేసేసుకున్నాను. 4 టాబ్లెట్లు ఒకేసారి ఎందుకు వేసుకున్నారు అత్తయ్య గారు? ఒక్కో టాబ్లెట్ వేసుకుంటే జలుబు 4 రోజులు తగ్గుతుందంట. అదే 4 టాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటే ఒకే రోజులు తగ్గుతుందని. నిజమా అనసూయదనా? ఇంతకు ముందు జలుబు టాబ్లెట్లు అమ్మావు కదా, ఇదిగో మీ డబ్బులు. ఏంటేంటి, జలుబు టాబ్లెట్లు మీకమ్మారా? అంటే పాపం మెడికల్ షాప్ కు వెళ్ళలేను అంటే 10 రూపాయలకి అమ్మానే. ఒక్క టాబ్లెట్ ఏంటి? ఒక్క టాబ్లెట్ 10కి కొన్నారా? మీరు
20 రూపాయలు కొన్నారంటగా 4 టాబ్లెట్లు. అంటే 20 కొని 40 కమ్మిందా? ఏ బాగా నష్టానికి అమ్మారా? అయితే 40 బదులు 80 ఇచ్చి. నాకంత దురద లేదులేమ్మా. ఇదిగో మీ 40. అయినా టాబ్లెట్లు అమ్మడం ఏంటి అత్తయ్య గారు? మొన్న టానిక్ కూడా అమ్మేనే. అవును, విరోచనాలు అవ్వడానికి ఇచ్చింది. అది దగ్గుమంది కదా అత్తయ్య గారు, విరోచనాలు ఎలా ఉంటాయి? అయ్యో, ఎక్స్పైరీ డేట్ దాటిపోతే విరోచనాలు ఏమిటి, బోనస్ గా వార్తలు కూడా వస్తాయి. డేట్ దాటింది ఇచ్చావా? అమ్మో, నేను వస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? తాలింపుకి ఎండుమిరపకాయలు తెద్దామని. ఎండు మిరపకాయలా? ఒకసారి దాన్ని చూడు. ఇదిగో ఎండు మిరపకాయలు.